హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిషన్ అంటే అదే అండి, చెక్క గానుగలు వివిధ రకాల నూనెలు ఏ విధంగా అయితే రిలీజ్ అవుతాయో చూపిస్తున్నాను. పూర్తి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది అయితే కుసుమ ఆయిల్ అండి. నేను మామూలుగా అయితే ఇప్పుడు ఆటోమేటిక్ మిషన్స్ వచ్చాయి, బట్ ఇందులోనే నూనె అనేది చూసారు కదండి, ఎలా క్లియర్గా ఫిల్టర్ అయిన తర్వాత నూనె అయితే బయటికి నేను తీస్తాను. ఏ విధంగా తీస్తానో కూడా ఇంకో వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇందులో ఇప్పుడు చూసారు కదండి, మీకు చూసే గమనించవచ్చు ఆయిల్ అనేది ఎంత క్లియర్గా అవుతుందో. నేను ఫస్ట్ చూపించిన వచ్చిందేమో కుసుమ నూనె, ఇప్పుడు చూసేదైతే పల్లి నూనె. ఆటోమేటిక్ మిషన్స్ ఇప్పుడు వచ్చాయి కదా, అందులో నుంచి ఫస్ట్ ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అందువలన ఆయిల్లో కొద్దిగా మడ్డి ఉంటుంది, బట్ ఇందులో పూర్తి క్లియర్ అయిన తర్వాత బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. చూసారు కదా ఎంత క్లియర్గా వచ్చిందో ఆయిల్ అనేది. ఇందులో మడ్డి అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే డైరెక్ట్ ఎమ్మటే కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఈ ఆయిల్ తీసిన తర్వాత. ఇప్పుడు వచ్చే ఆటోమేటిక్ మిషన్స్కి అయితే ఏమైందంటే కంప్లీట్గా ఒక డే మొత్తం అలా కదలకుండా పెడితే మడ్డి అనేది క్లియర్ అయిన తర్వాత యూజ్ చేసుకుంటారు, బట్ ఇందులో ఎమ్మటే యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎంత క్లియర్గా వచ్చిందో. మనకి మిషన్లోనే ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అవుతుందండి. మట్టి అనేది పూర్తిగా క్లియర్ అయిన తర్వాతనే బయటికి ఆయిల్ అనేది రిలీజ్ చేస్తాను. ఫస్ట్ చూపించింది కుసుమ నూనె, ఇప్పుడు ఆయిల్ రిలీజ్ చేసింది చూపించిందేమో పల్లి నూనె. ఇప్పుడైతే మీకు కురిడి కొబ్బరి నూనె అండి. ఈ నూనెని డైట్ పర్పస్లో యూజ్ చేయొచ్చు, కుకింగ్, ఇంకా తాగడానికి, అదేవిధంగా 100% ప్యూర్ హెయిర్ పెట్టుకునే వాళ్ళు హెయిర్కి, ఆయిల్ మసాజ్కి, ఏ విధంగానైనా ఈ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కొబ్బరి నూనె కోసం ఓన్లీ కురిడి కొబ్బరిలో యూజ్ చేస్తానండి. ఎందుకంటే మనకి షాప్లో దొరికే హాఫ్ కొబ్బరి ఉంటుంది కదా, దానికి సల్ఫర్ అనే కెమికల్ వేస్తారండి. సో అందుకే అది డైట్ పర్పస్లో యూజ్ చేయడానికి పనికి రాదు అని చెప్పి ఓన్లీ రౌండ్ బాల్ కోకోనట్స్ యూజ్ చేసి నేను ఆయిల్ అయితే తీస్తాను. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎంత వైట్గా ఎంత క్లియర్గా వస్తుందో. ఇంకోటండి, నేను కొబ్బరి నూనె పట్టే ముందు ఆయిల్ చెక్క అయితే మొత్తం క్లీన్ చేసి చేస్తాను. నెక్స్ట్ ఇది నువ్వుల నూనె అండి. చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో. మనకు నువ్వుల నూనె అంటేనే నురుగు వస్తుందండి, చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా వివిధ రకాల నూనెలు అయితే నేను ఇందులో రిలీజ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.